రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన 6 హామీలు అమలు చేసే పరిస్థితిలో లేదన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అవినీతి కుంభకోణాలకి పాల్పడుతున్నట్టు కూడా ఆయన మండిపడ్డారు. ఏ పార్టీ వారైనా శాసనసభ, పార్లమెంట్, బహిరంగ సభల్లో పద్ధతిగా మాట్లాడాలంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి 14 నెలల పాలన, గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడారు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి 14 నెలల పాలన? ఇప్పుడు ప్రధాన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎట్లా అనిపిస్తుందో అన్ని విషయాలు చెప్పాను. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 4 నెలల సబ్ గ్యారెంటీలు కానీ అమలు చేయలే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. అవినీతితో, కుంభకోణాలతో పాల్పడుతూ ఉన్నది. ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి పూర్తిగా ప్రజల దృష్టిలో తన యొక్క పలుకుబడి కోల్పోయిందనే విషయాన్ని మనం చేస్తాం. అంటే గతంలో మీరు ఉమ్మడి ఏపీ నుంచి కూడా శాసనసభ సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీలో జరుగుతున్న చర్చల మధ్య ప్రధానంగా లీడర్ ఆఫ్ ది హౌస్ గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, భాషా విధానం ఏ విధంగా ఉంది? అది ఎవరైనప్పటికీ, అది టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే బీజేపీ కానీ, ఏ పార్టీ అయినప్పటికీ కూడా మనము శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజకీయ పార్టీలోని, ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ, ఈవెన్ బహిరంగ సభలో కానీ మనకు భాష ఉపయోగిస్తున్నప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంత ఘాటుగా మాట్లాడవచ్చు, ఉద్రేకంగా మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ అందులో మాట్లాడే పదాలు పార్లమెంట్ భాషలో మరి పద్ధతిగా ఉండాలనేది నా కోరిక. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ యొక్క నిధులకు అడ్డంకి కల్పిస్తుందని ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇవన్నీ కూడా పనికిరానటువంటి మాటలు. ఇప్పటికే చాలాసార్లు ప్రెస్లో చెప్పిన విషయాలు మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ పనికిరానటువంటి మాటలు. ఆ మాటలకు పదే పదే మళ్ళీ జవాబు చెప్పుకొని సంజాయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ వాస్తవ విరుద్ధమైనటువంటి మాటలు అన్నిటి కూడా సంజాయి చెప్పుకుంటూ పోతే మరి చెప్పేవాడికి ఇట్లే ఉంటుంది. డీలిమిటేషన్కి సంబంధించి డీలిమిటేషన్ ఇంకా ఏబిసిడి లేదు. డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఇంకా నిర్ణయాలు, జనాభా సేకరణ జరగాలి, డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి, దాని గైడ్ లైన్స్ రావాలి, పార్లమెంట్లో దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ తీసుకురావాలి, ఇంకా చాలా ఉన్నది. ఏబిసిడి లేకముందే అసెంబ్లీ ఎలక్షన్స్ తమిళనాడులో జరుగున్నాయి. కాబట్టి దాన్ని అడ్డంగా పెట్టుకుని ఈరోజు డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలను తీసుకొచ్చి దక్షిణ భారతానికి అన్యాయం అయిపోతున్నాయి, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్కి సంబంధించి ఇంకా ప్రభుత్వం కమిటీని నియమించలేదు, కానీ దక్షిణ భారతదేశాల రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది నాయకులు బీజేపీ ప్రభుత్వం పైన కావాలనే కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా మంత్రి